మనిద్దరికి మధ్య మరొకరు రాపోతున్నారు. నిజంగానా? అవును, నిజంగా. ఒక చిన్న రాజకుమారి మొహం ఇలా ఉండాలి, పౌర్ణమి చంద్రుడిలాగా. నాకు ఒక చిన్న రాజకుమారుడు కావాలి. ఈ ముక్కు, ఇలాంటి పెదవి, మీసం ఇంతగా వద్దులే. తర్వాత ఈ బొక్క చొట్లు కూడా కావాలి, ఇలాంటి నవ్వు కూడా. నుంచి అతనికి మంది ఇచ్చి కాపాడుతూ వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడే మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి వెళ్ళినవాడు అదరం అని నేర్చుకున్నాడు. తిట్టాం, మా మాట వినలేదు. ఒకవేళ ఈ జబ్బుకి అదొక కారణం అయి ఉంటుందా? ఇకపై తన మంత్రాలు తంత్రాలు నేర్పించకూడదు. ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేయడం మంచిది. అవును, నేను అదే అనుకున్నా. అది మన అరుంధతి కదా? అరుంధతినా? అవును. నువ్వు బండి ఆపు చెప్తా. ఏమనుకుని ఆమె ఇటు వస్తుంది? ఎందుకని వచ్చుంటుంది? నిర్మలాని పెళ్లి చేసుకున్న తర్వాత అరుంధతి గురించి ఆలోచించడం మానేశాను. అది జరిగి 1 సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పుడెందుకు వచ్చినట్టు? పెద్దయ్య గారు, తను మీ పాత అరుంధతి కాదు. తను మీరు ప్రేమించిన అరుంధతి కాదు. తన ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టారు కదా, ఆ పగను తీర్చుకోవడానికి మంత్రాలు నేర్చుకుని వచ్చిన అమ్మాయి తను. త్వరగా దిగి తప్పించుకుందాం. అసలు ఏంటిది? వాడు చెప్పింది నిజమే భానుచంద్ర. ఇంతకు ముందు కూడా నాకు వీడిది చెప్పాడు. రండి, దిగి తప్పించుకుందాం. అమ్మా సుధా, రాజస్వలైనప్పుడు పసుపు కుంకుమతో మంగళ స్నానం చేయించి ఒక పరిపూర్ణ స్త్రీగా మారిన రోజు ఇదే. ఆయన ఈ రోజు కూడా నాకు దెబ్బలు తగులుతున్నాయి. ఆడదానిగా పుట్టినందుకు చులకనగా చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంట. నేనెందుకు ఆడపిల్లగా పుట్టాను? నేనిలా పుట్టాలని ఎవరిని అడగలేదు కదా పిన్ని. నేను భరించలేకపోతున్నాను పిన్ని. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక్క కొరతే ఊరు జనాలకి తక్కువగా అనిపిస్తోంది. ఒక నల్లటి పుట్టు మచ్చ. ఇప్పుడు అచ్చు పిన్నిలాగే ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి నేను ఎలాగూ నచ్చను. ఈ రూపాన్ని చూసి ఊరి జనమంతా భయపడుతున్నారు. ఎలా భయపడకుండా ఉంటారు? 2 వ్యక్తుల్ని చంపిన దానివిగా నువ్వు. ప్రేమించిన వాడు దక్కనందువల్ల తన మీద పగ తీర్చుకోవడం కోసం క్షుద్ర విద్యలు నేర్చుకుని 2 చంపేశావు కదా. ఊరి వాళ్ళందరూ కలిసి నీలో ఉన్న మంత్రశక్తిని చెట్టుకి మేకేసి కొట్టినప్పుడు నువ్వు నూతిలో దూకి చనిపోయావు. నువ్వు అతన్ని అంతగా ప్రేమించావా? నాకొకటి అర్థం కావడం లేదు. నిన్ను ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి ఎవరూ లేకపోవడం వల్ల ప్రేమకు అర్థమే తెలియకుండా పోయింది. రేపు పౌర్ణమి శుక్రవారం 2 ఒకేసారి వస్తున్నాయి. బావి దగ్గరకొచ్చి పూజ చేస్తాను. నా కోరికల్లో తీర్చాలి. తీరుస్తావు కదూ? యజమాని, నేను చెప్పినవన్నీ మర్చిపోకండి. అనవసరంగా వీటి గురించి ఆలోచించుకో. వెళ్ళి పడుకో.
దక్షిణం నుండి. ఇదిగో ఇట్టు చూడు. అదే అదే నాకు కావాలి. బాబు ఇక్కడ దుర్గా గుడి ఎంత దూరంలో ఉంది? ఏంటి ఫాదర్, పండుగకి వచ్చారా? ఆ పక్కనేగా ఒక అంతఃపురం ఉండేది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరో పట్టణం నుంచి బయలుదేరి వచ్చారు. ఈ ఊరిగా హ్మ్. ఆనంద్ కోసం వస్తున్నారంటే వాడి టైం బాగాలేదనుకుంటా. వచ్చేది ఎవరై ఉంటారు? స్వయం ప్రభ తను నా కోసం పుట్టింది. సూర్యకాంతి అనే అంతఃపురానికి ఆనంద్ లక్ష్మణ రేఖ గీశాడు. ఆ గీత దాటి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది అన్నగారు, అతను ఒక ఫాదర్ అవ్వడం వల్లే. ఫాదర్ చదువుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు నా ప్రభకి నీతో పాటు 5 కాపలా ఉన్నారు. 12 ఏళ్లుగా తను చేస్తున్న వ్రతం అమ్మవారి ఉత్సవంతో ముగుస్తుంది. ఇందా తీసుకో, నీ ఆశ నెరవేరాలి. పౌర్ణమి శుక్రవారం ఒకేసారి వస్తున్నాయి. నీ పెళ్లి నుంచి ఏం కోరుకుంటున్నావు? అదంతా నా మనసులో ఉంది టీచర్. మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏం జరిగినా పర్వాలేదు. ఏయ్, ఒట్టి మాటలు ఆపవే. అసలేం చేస్తావు చెప్పు. నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని. ఓ, తప్పకుండా తెలియాలా టీచర్? ఎంతకాలమని నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి? నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒక్కరున్నారు. ఆవిడే స్వయంప్రభ టీచర్. తరువాత నా కోరికలను తీర్చే మా పిన్ని. గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను, ఏమీ జరగలేదు. ఇకపై మా పిన్నియే నన్ను కాపాడాలి. నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు. పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు. వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఈ మాత్రం చూసుకుంటే నాకు చాలు. నిన్ను వెతుక్కుంటూ ఒక ఫాదర్ వచ్చారు. కాలేజ్ నుంచా? అవును. రావే. నేను రావట్లేదు, అమ్మ నా గురించి వెతుకుతుంది. నమస్కారం. నమస్కారం. నమస్తే ఫాదర్. కూర్చోండి ఫాదర్. కూర్చుంటానమ్మా. ఈయన నాకు ఇంత మునిపే పరిచయం అయ్యారు. చూడమ్మా, నేను నీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఉంటే సరిపోయి ఉండేది. నేను ఇక్కడ ఎందుకు వచ్చిన విషయం నీకు తెలుసా? మీరు ఉన్న గ్రామం గురించి, అమ్మవారి గుడి గురించి చాలా విషయాలు విని ఉన్నాను. ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు? అరుంధతి. ఆ ఇద్దరిని చంపేసిన రాక్షసి. ఆ దుష్ట శక్తిని చింత చెట్లో బంధించాడే, అతని యొక్క పేరేంటి? చక్రపాణి. అతనే, చక్రపాణి. అది సరే, వచ్చే దారిలో అమ్మవారి గుడి కూడా చూశాను. ఆ పక్కనే దుష్ట శక్తిని బంధించిన స్థలం కూడా చూశాను. అక్కడ స్త్రీలకు అనుమతి లేదని రాసుండడం కూడా నేను చూశాను. పాములున్న పుట్ట దగ్గరికే ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు. అమ్మవారంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా, మరి ఎందుకు అలా రాసుంది? నువ్వు ఎలాగో కాలేజీకి వస్తావు కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకా ఒక వారం టైం ఉంది. 2-3 రోజులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. వచ్చినప్పుడు సైన్ చేసి జాయిన్ అయిపో. ఫాదర్ ఏంటి ఇక్కడున్నారు? నేను వచ్చింది ఎందుకంటే ఆనంద్, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. దాని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటది? చదువు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇష్టపడుతున్నావని చదివిస్తున్నాను. ఓన్లీ ఎందుకులే అనుకున్నాను, పని కోసం కాదు. నేను ఇంత కష్టపడుతున్నది కేవలం నీకోసమే. మెళ్ళో తాళి కట్టలేదు, అయినా కూడా నువ్వు నాదానివే, అది మర్చిపోకు.
అమ్మవారి గుళ్ళో ఉత్సవం ముగియగానే మన ఇద్దరి పెళ్లి జరుగుతుంది అంతే. చదువుకోవడం మంచిదే కదా, అది అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి ఫాదర్, ఆల్రెడీ నేను తనతో మాట్లాడాను. మీరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. పదండి, బయలుదేరండి. పిన్ని, ఈ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా, నా అవసరాలు నీకు చెప్పడానికి. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అవసరం మా స్వయంప్రభ టీచర్కి. ఆనంద్ మా టీచర్ని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. నీకు తెలుసు కదా అమ్మకి ఆనంద్కి మధ్య ఏం జరిగిందో. ఆ ఆనంద్ మంచివాడు కాదు. మా టీచర్ని ఆనంద బాధ లేకుండా నువ్వే కాపాడాలి. మా టీచర్కి ప్రశాంతత కావాలి, అలాగే నాకు కూడా. దేవుడా, ముగిసిపోయిందనుకున్నావు, కానీ ఇప్పుడే ప్రారంభమైనట్టుంది. దుర్మరణ, అశుభ, శుద్ధి కర్మాలు చేయడానికి ఇక్కడ మగాడే లేదు కదా. మరొకసారి కళ్ళు మూస్తే ఏదైనా జరుగుద్ది ఇక్కడ. ప్రభాకర్, స్వామి, నువ్వు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళు. కూర్చో. ఆయన మరణించి 20 సంవత్సరాలైంది కదూ? అవును. ఇప్పుడేం కావాలి? నా భర్త చావు, ఆయన గుర్తులని మోస్తూ పసి పిల్లడైన నా బాబుని తీసుకుని ఆ రోజు ఇంటిని వదిలేసి వచ్చేశాను. ఏమిటి, నువ్వు ఇప్పటిదాకా అంతఃపురానికి వెళ్ళలేదా? నా కొడుకు పిరికివాడవుతాడు, అలా జరగకూడదని నేను అక్కడి నుండి వచ్చేశాను. సరే, ఇప్పుడేం జరిగింది? వాడికి తెలిసిన ఏదో ఒక ప్రొఫెసర్ ఇక్కడ పక్కనే కాలేజ్లో సీట్ రెడీ చేశారు. వాడు చదివితే అక్కడే చదవాలంటున్నాడు. సొంతం బంధుత్వం ఏమీ తెలియకుండా పెరిగాడు వాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి అన్నీ తెలిసిపోతే... తెలియని ఏం పర్వాలేదు. అరుంధతిలో ఉన్న దుష్టశక్తిని గుడిలో బంధనం చేసింది నేనే. ఆ దుఃఖాన్ని భరించలేక లోతైన బావిలో పడి మరణించింది. ఆ కథ అంతటితో ముగిసింది. ఇప్పటికీ ఆ శక్తి అక్కడే దాగి ఉంది. ఆ శక్తి బయటకొస్తే నాకే తెలుస్తుంది. నువ్వు భయపడకు, వెళ్ళిపో. ఒక విషయం మరిచాను. ఆ అబ్బాయి ఎలాగా? భానుచంద్రలాగానేగా? వినయ్, ఇదే మన ఉండబోయే ఇల్లు. మన భవంతి కూడా ద గ్రేట్ క్రానికల్. కుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి తెలుసు, చూద్దాం. రే, మాస్టర్ లవ్ లెటర్ రాసి పెట్టారా? ఎవరికై ఉంటుంది? పని మనిషి కంటావా? నువ్వు ఉండరా. కాదా? ఈ లెటర్ ఏంటో చూద్దాం.
జాన్, నేను ఈరోజు లీవ్ పెడుతున్నా. సెటప్ అందుకోసం కాదు, దేని గురించి అనేది నేను వచ్చాక చెబుతాను. పని మనిషి దగ్గర తాళాలు తీసుకోండి. నా బీరువా తెరిచారంటే మీకు కావలసిన దైవామృతం రెడీగా ఉంటుంది. ఊరికే గొనక్కరా. వినయ్ మీతోనే ఉన్నాడుగా, అతన్ని బలవంత పెట్టద్దు. అతనికి అలవాటు లేదురా. నువ్వు తాగక్కర్లా, మేము చూసుకుంటాం. తర్వాత చదవరా. తర్వాత ఇంకో విషయం, ఎడమవైపు ఒక బాటిల్ ఉంటుంది, దాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఫారెన్ సరుకు కావలసినంత ఎంజాయ్ చేయండి బాగా. తర్వాత ఎంజాయ్ చేసి అక్కడే నిద్రపోకండి. రేపు కాలేజీ ఉంది, ఇది ఒక ప్రొఫెసర్ ఇల్లు, అది మర్చిపోవద్దు. అర్థమైందా? ఇప్పటికీ ఇంతే సంగతులు. మీ రాహుల్ మాస్టర్. అమ్మయ్యా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఏమి లేదు, మీకు వయసు అవ్వకపోయినా అంతలోనే మోక్షం దక్కిందిగా. ఊరికే అన్నాను. ఇలా చూస్తుంటే మీరు అచ్చు కాలేజ్ అమ్మాయిలాగే ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఉండే ఒకే ఒక స్నేహితురాలు ఉండదుగా. ఇక నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఏ సమస్య ఉండదు. ఏమీ లేదు, ఒక ఊరు నుంచి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? అవన్నీ తర్వాత చెప్తాను. మంచి రోజేగా, మీరు బయలుదేరండి. ఓకే, బాయ్. సరే టీచర్. ప్రిన్సిపల్ని నేనే, మేనేజర్ని నేనే. అన్నిటికీ సమయం చాలట్లా. ఆ మేడం, నేను చెప్పిన స్వయం ప్రభా టీచర్ ఈవిడే. హలో. ఈవిడే మన డిపార్ట్మెంట్ హెడ్ భాగ్యలక్ష్మి మేడం. ఈరోజు నీ క్లాసులో ప్రభాకరన్ మాస్టర్ సండ్ ఆఫ్ జరుగుతుంది. అది మధ్యాహ్నం దాకా జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ మాస్టర్ క్లాస్ ఖాళీగా ఉంది, అక్కడి నుంచి ప్రారంభించండి. మనుస్మృతిలో తప్ప ఇండియన్ మిథాలజీకి సంబంధించిన అన్నిట్లోనూ మహిళలకి ఎంతో ముఖ్యత్వాన్ని ఇచ్చారు. పోతే మనుస్మృతిలో అలా కాదు, అందుకు వ్యతిరేకంగా ఉంది. పితా రక్షతి కౌమారే, భర్తృ రక్షతి యవ్వనే, పుత్రో రక్షతి వార్ధక్యే, నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. ఇలా రాస్తూ మను స్త్రీకి సంకెళ్లు వేశారు. కాలం మారుతున్నప్పటికీ ఈనాటికి ఎంతో మంది ఈ ఆచారాల్ని ఇలాగే పాటిస్తూ వస్తున్నారు. కాని కాళిదాసు రచనల్లో మాత్రం స్త్రీలను పతివ్రతలుగాను మంచి ప్రవర్తన కలిగిన వారిగాను రాస్తూ వచ్చారు. స్త్రీలు అబలలుగా కనిపించినా వారిలో కూడా ఎంతో శక్తి దాగి ఉంటుంది. శక్తి సహకరించకపోతే శివునికి కూడా విలువుండదని కుమార సంభవంలో రాయబడింది. కాళిదాసు వారు చెప్పింది కరెక్టే కదా? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. నేను విన్నాను కాళిదాసు రాసిన స్త్రీ కవిత్వం గురించి. స్త్రీలందరూ పతివ్రతలని, అణుకువ, విధేయత ఇవన్నీ ఉంటాయని. సైలెన్స్. హూ ఆర్ యు? ఇదే కాళిదాసు ఉండేది ఉజ్జయినిలో విలాసవంతమైన భవనంలో కాదు, విలాసవతి అని ఆమె ఒళ్ళో ఉండేవాడు. ఒళ్ళమ్ముకొని అందరి దగ్గర డబ్బులు సంపాదించే విలాసవతికి కాళిదాసు కూడా ఇచ్చాడు. డబ్బులుగా కాదు, కావ్యంగా. ఓం స్థన శంకరాయ. ఇది కూడా మీరు చెప్పే పాతివృత్యం కిందే వస్తుందా? చెప్పండి. అది కూడా చెప్పారంటే సంతోషిస్తాం. షట్ యువర్ మౌత్. ఆడవాళ్లకు ఉదాహరణగా ఈ భూమి మీద ఎవరున్నారని చెప్పాలి? భర్త ఒళ్ళో పడుకున్నా కూడా ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. గెట్ లాస్ట్. ఐ సే గెట్ లాస్ట్. యూ గెట్ లాస్ట్. దిస్ టైమ్ ఫర్ మీ. ఐఎమ్ రాహుల్. మాస్టర్, ఈ ఓం స్థాన శంకరాయ అంటే దాని అర్థం ఏంటి మాస్టర్? ఓహో, అది ఓం స్థాన శంకరాయ. కూర్చోరా ముందు. వినయ్ సార్. ఆర్ యూ కంఫర్ట్? ఎస్ సార్. సిట్ డౌన్. సుధా, నువ్వు పైకెళ్ళి పడుకో. ఏ, నేను ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇలా చూడు, ఇలా నట్టింట్లో పడుకోవడం మంచిది కాదు.
ఎందుకు ఊరిని చూసి భయపెడుతున్నావు? ఆ చిన్ని కృష్ణయ్య గారు ఇప్పుడు వస్తారు. ఆయన చేతులు కాళ్ళు పట్టుకొనైనా సరే రాత్రికి భోజనానికి రెడీ చేస్తాను. మీ నాన్న అంతఃపురానికి కాపలాగా ఉండడమే సరిపోతుంది. ఈ ఇంట్లో బొయ్యలుగాలంటే నేనేగా కష్టపడాలి. అదంతా నీకొద్దు గాని వెళ్ళి పడుకోమ్మా. రాఘవయ్య గారు, నా నుంచేం ఆశించకండి. నా దగ్గర ఉన్న ముక్కలన్నీ అయిపోయాయి. ఏమిట్రా ఇది? సరే నువ్వే జోకర్ వచ్చిందిరా. వచ్చేసాడు. లేద్దాం లేదాలిగా. రే వచ్చి పట్టుకోండి రా. మన పట్టుకోకపోతే అసలు పడిపోతారు కదా. గెటప్ చూసి నేను పడిపోయాను. అలాగా ఏంటి రాఘవయ్య, ఏమీ తినలేదా ఏంటి? ఎవరు పెట్టారు? ఏంట్రా రాఘవయ్యకి ఏమి ఇవ్వలేదా? ఈడు తినేశాడు. బాబుగారు, మన ఆనందం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఎవరు చెప్పారు రాఘవయ్య? ఆనందన్న చనిపోలేదు, ఆనందన్న బతికే ఉన్నాడు. ఇలా చూడండి, చిన్ని కృష్ణ నా పేరైనా గాని ఇక నుండి నేనే ఆనందని. ఈ ఆనంద సామ్రాజ్యానికి, ఈ ఆనందకు సంబంధించిన అంతఃపురానికి నేనే యజమానిని. ఇక నుండి ఆనంద్ చేసేవన్నీ నేను చేస్తాను. బెస్ట్. ఈ చిన్న కృష్ణయ్యే మనకి యజమాని. అయినా నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? లోపల మీరు దాచిపెట్టిన కోట్లాది రూపాయల డబ్బు, బయట ఇద్దరిని చంపేసిన ఆ భయంకరమైన దుష్ట శక్తి, అవన్నీ మర్చిపోవడానికి ఇది చాలు కదా. చాలు. అయినా అంతఃపురానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి వీటిని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అదంతా నేను చూసుకుంటాను రాఘవయ్య. 20 సంవత్సరాలుగా రానివాడు ఎవడన్నా వస్తే ఈ అంతఃపురాన్ని నేను అమ్మేస్తాను. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆనంద్ వదిలేసినవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ వేస్ట్ అవ్వకూడదు. పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా. టీచర్, మీకు అంతఃపురం వరకు నారాయణ అంకుల్ తోడుగా వచ్చారా? నన్ను చూడగానే భయపడి పారిపోయారు, చూసారా? ఎవరిని ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా. అవును, నువ్విప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గరున్నాను. ఎందుకు? అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి. ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది. అందులోంచి మా టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని. మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం. నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, కష్టంగానే ఉంది. కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం. అవును, ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా, ఏంటది? ఏమని చెప్పమంటారు టీచర్? ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు, చిన్ని కృష్ణ. అమ్మని అనుకుని లాభం లేదు, మేం జీవించాలిగా. 3 పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలిగా. నాన్న ఇప్పుడు అంతఃపురానికి కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు. నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను. నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం. భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే. అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది. హా, కాలేజీ విషయాలేంటో చెప్పండి. అక్కడే ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్, పేరు రాహుల్. పిన్నితో చెప్పమంటావా? పౌర్ణమి రోజున? వద్దులే, అదంతా నేను చూసుకుంటాను. నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం. మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా. తర్వాత మరో విషయం, నీకొక తోడు కావాలని
మీ పిన్నిని అడుగు. వస్తున్నాడు. మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు. భానుచందర్ కొడుకు వినయ్ మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు. నిజంగానా? వినయ్ కూడా ఇలాగే అడిగాడు, అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని. నాకు నమ్మకం ఉంది, వినయ్ తండ్రి గారే చనిపోయిన భానుచందర్ అని. అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి. మీ నాన్న చనిపోయింది ఆ ఇంట్లోనే. ఆ నిజాన్ని నేను దాచేశాను. అతి ఘోరంగా చనిపోయిన మీ నాన్నగారి మరణం అందువల్ల నీకేం కాకూడదని 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ తన మనసులోనే పెట్టుకుంది. అందువల్ల ఏమైంది? నిజాలన్నీ నాకు మిగతా వాళ్ళు చెప్తేనే కదా తెలిసాయి. కన్న తండ్రి మరణం ఎలా జరిగిందని కూడా తెలుసుకోలేని వాడిని అయిపోయాను. బాబూ, నాకు తెలియాలి, అన్నీ తెలియాలి. నాన్నగారు ఎలా చనిపోయారని. మీకు అడ్వైస్ చేస్తున్న చక్రపాణి ఎవరమ్మా? నేను చెప్పేది విను బాబు. మీ నాన్నగారిని ప్రేమించిన ఒక అమ్మాయి ఉండేది, అరుంధతి. దుష్ట శక్తులు అన్నీ కలిపి తన కచ్చి తీర్చుకుంది తను. ఆ శక్తిని ఆపింది మహామాంత్రికుడైన ఆ చక్రపాణియే. దుష్టశక్తిలా? ఆ చెత్త మాటలొద్దమ్మా. మనిషికి మనిషే శత్రువు తప్ప ఇంకెవరూ లేరు. అందువల్ల నాన్నగారి శత్రువులే ఆయన్ని చంపుంటారనుకుంటున్నాను. ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. మరి ఇంత అమాయకంగా ఉండకమ్మా. వినయ్, బామ్మ, నా చిన్న వయసులో మీరు ఎన్నో కథలు చెప్పారు, కానీ ఎప్పుడో ఒక్కసారైనా నాకు ఈ కథ చెప్పుండొచ్చు కదా. బాబు, అమ్మా నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి సమాధానం చేయమ్మా. కళల్లోనే వాళ్ళ నాన్నను చూస్తున్నాడు, అది చూసి చాలా బాధపడుతున్నాడు. వెళ్ళమ్మా. మీ నాన్న, నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా. అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అదెలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యంతో ఇచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగిలుండేది. ఆ కుటుంబంతోటి దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా. నేనలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను. మా తాతగారు, నాన్నగారు అందరూ జీవించిన అంతపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్ని కాలం మారినా ఈ లోకం లేకుండా పోయినా నేను నిన్న వదిలి ఎప్పుడు వెళ్ళనుగా. ఎన్ని కాలాలు మారినా మీరు వాడిపోకుండా నేను భద్రంగా చూసుకుంటాను. ఈ చేతులతో ఇలాగా ఇలాగా. ఒరేయ్, ఏంటి? రారా పోరా అని పిలవచ్చు. నువ్వు అమ్మ అనుకుంటే చాలు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఇప్పుడు చెప్పిన డైలాగు రోడ్లో వెళ్ళే ఏదైనా మంచి అమ్మాయి దగ్గర చెప్పావంటే ఇంట్లో పని చేసి నా నడుం విరిగేది కాదు కదా.
అమ్మాయి పువ్వు ఒకటి కాదమ్మా. వీటితో స్నేహం చేస్తే నవ్వుతూ తల ఆడిస్తూ ఉంటాయి. మరి అమ్మాయిలు మనం ఎంతలా ప్రేమిస్తూ ఉన్నా మన గుండెను కుంపటి చేస్తారు. ఈశ్వరమ్మా, జాన్ ఎక్కడా? ఓ తమరా, వాడెంతో బాగా చదివే కుర్రాడు. వాడిప్పుడు క్లాస్లో ఉంటాడు. నువ్వు కూడా ఉన్నావే ఏనుగులాగా తినడం పడుకోవడం దొల్లడం. ఏనుగు తొక్కి చంపినట్టు తొక్కేస్తా నిన్ను. వెళ్ళరా, పెద్ద మాట్లాడు. ముసలి జలకిచ్చిందే. ఛే, ఈ జాన్ ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళుంటాడు? జో, నాకు భయంగా ఉందే. ఎందుకు భయం? ఒక అమ్మాయి వయసుకొస్తే ఇక బంగారమే. డోంట్ వరీ. నూరా, ఎస్, రూమ్ నెంబర్ 202 కొంచెం కనెక్ట్ చేయాలి. హలో, నేనే గ్లోరీని. ఒంటరిగా వచ్చావా? అవును, ఒంటరిగానే వచ్చాను. ఓకే డార్లింగ్, కమాన్. బ్యూటీ, వెరీ బ్యూటీ. ఈ ఊరంతా నీ అందాన్ని చూడకుండా ఉండడానికి నాకు నీ అందం చూపించడానికి వచ్చావు కదా. ఓకే డార్లింగ్, కమాన్. అంటే నువ్వు ఒంటరిగా రాలేదు కదా? నేను ఊహించాను వీడు కాకుండా ఆ రసాకొస్తాడని. అతనికి తన ప్రేమ చాలు మిత్రమా. ఇలాంటివి అసలుకి ఏమాత్రం నచ్చవు. వాడికి ప్రాణం అంటే భయం ఉండుంటుంది. నువ్వు చెప్పేది నిజమే. అతనికి నీకు సరిపోదు. నీకు నేనే సరైన పోటీ. నాకు ప్రాణం మీద భయం లేదు. ఎక్కడ ఐటమ్? ఆ బాత్రూమ్ సీక్రెట్. నువ్వు అమౌంట్ చెప్తుంటేనే అర్థమవుతుంది మ్యాటర్ని బాగా షూట్ చేసేవని. నాకు సందేహం, ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే ఈ ఐటమ్ని సొంతం చేసుకోవాలనే కదా అనుకుంటున్నావు. రాబిన్, అదేంటో చూపించు. అమౌంట్ తర్వాత మాట్లాడుకుందాం. అదే కదా న్యాయం. వద్దు మావా, ఆడుకోకు. ఆడుకున్నావంటే నువ్వు చెప్పిన ఐటెం నా మొబైల్లోనే కాదు నెట్లో వైరల్ అవుతుంది. దానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మన ఇద్దరం కలిసి చూద్దాం. అది అదేం లేదు బాబు. నువ్వు నెట్లో పెట్టలేవు, దాన్ని చూసే అవకాశం కూడా నీకు లేదు. నువ్వు ట్రై చేసావే అనుకో, నీలో లబ్డబ్ లబ్డమ్ అని కొట్టుకుంటుందే నీ గుండె. దాన్ని నేను ఆపేస్తాను. ఇటు చూడు నాన్నా, అది నీ వల్ల అయితే ముందు ఆ పని చెయ్యి. వద్దు మిత్రమా, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. చూపించరా నీ ప్రతాపం. నువ్వు ఒక్క తండ్రికి పుట్టుంటే ఏంటిదంతా?
వద్దు వద్దు ఇవ్వరా. జో స్టాండ్ అప్. జో నీకు మేనర్సే లేదా? అది ఆ సబ్జెక్ట్ మీరు చెప్తున్నప్పుడు నేను లీవ్లో ఉన్నాను టీచర్. నిజంగా టీచర్, ఈ కావ్య మీద ఒట్టు కదా కావ్య? మీరే అడగండి. నిజం టీచర్. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను చెరువులో స్నానం చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే చెప్తున్నాను. వాచ్ తీయకుండానే చెరువులో దూకేనా, వాచ్ మొత్తం రిపేర్ అయిపోయింది. అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి. షట్ అప్. ఏమిటది? ఇంత లేట్ గానా క్లాస్ కి రావటం? అదేంటంటే వచ్చే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది. అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా. అది నెరవేర్చాను, అందుకే ఇంత లేట్ అయింది. మీ నాన్న ఉండేది అమెరికాలో? అదే టీచర్. అమ్మ ఉండేది అమెరికాలోనేనా? అవును టీచర్. ఇది టీచర్కి ఎలా తెలిసింది? నేను ఇక్కడ కని పారేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా ఆమెను ఒక మంచి తల్లని మేము ఒప్పుకోవడం కుదరదు. ఆవిడ మంచిదయ్యుంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది. ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ పేరెంట్స్ ని అందరూ తిడుతుంటారు. అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆగాగు, నేనలా అనడం లేదు. పిల్లల్ని పద్ధతిగా కంట్రోల్ చేయటం, వాళ్ళని సక్రమమైన దారిలో నడపటం అమ్మ బాధ్యతే. ఒక తల్లి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్పుడు కొడుకే పుడతాడు. మరి అరే ఏమైంది? ఎందుకు అందరూ వెళ్ళిపోతున్నారు? అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జో టీచర్, మీరు చెప్తుంది నిజమే. నాకు మంచి తల్లి లేదు. అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారని నేను అబద్ధం చెప్పాను. యాక్చువల్లీ నేనొక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథని టీచర్. ఆప్యాయతను వెతుకుతున్నాను, బంధువుల్ని వెతుకుతున్నాను, ఎవరు దొరకడం లేదు టీచర్. నన్ను అర్థం చేసుకుంది మీరే టీచర్. అమ్మా అని పిలవలేని జీవితం అసలు జీవితమేనా? నాలో ఆ లోటుని కనిపెట్టి దాన్ని చక్కగా సరిచేసింది మీరే టీచర్. జో అసలు నేను నాకేం బాధలేదు టీచర్. నన్ను ఎగతాళి చేయడానికి, హేళన చేయడానికి చాలా మంది ఉన్నారు. ఒక తల్లి యొక్క ప్రేమ ఎంత వెతికినా దొరుకుతుందా? మీ వల్ల అవుతుందా టీచర్ ఒక తల్లి ప్రేమను నాకు ఇవ్వడానికి? జో నేను జరగదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రేమ గురించి మాట్లాడాలంటే అందరికీ వణుకు పుడుతుంది కదా టీచర్? ఫోన్ ఎందుకు తీయు? ఇంకెవరు? అమ్మే. నేను ఎంత చెప్పినా కూడా అమ్మ తన పట్టుదలని వదలట్లేదు. నువ్వు ఇప్పుడు అంతఃపురానికి వెళ్ళాలి, అంతే కదా? దానికి కావలసిన పర్మిషన్ నేను ఇప్పిస్తాను. ఏం టీచర్, ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు? మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి. అవును, ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం. సంతోషం. నమస్కారం టీచర్. ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి, చూస్తారా? వద్దు,
ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా? ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం. చావు కూడా ఆడదన వల్లే, కరెక్టే కదా? సరే మరి బయలుదేరినా? ఆగండి. ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా? నవరసాల్ని చూడాలని కోరుకున్నారు కదా, నేను చూపిస్తాను. మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేనెందుకు వద్దంటానా? నీలో అహంకారం దాగుంది. ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని. ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక పురుగువి మాత్రమే. నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు. క్షమాపణ నేనా? జరగనే జరగదు. జరిగేలా చేస్తాను. మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు. ఏంటి మీరు చేస్తున్నది? చెప్పేది వినండి. ఏం చేస్తున్నారు మీరు? టీచర్, నేనేం చేశాను? చెప్పేది వినండి. టీచర్, ఏం చేస్తున్నారు మీరు అసలు? ముందు అడ్డులేవండి. తలుపు తెరవండి. ఏమైంది? ఏం జరుగుతుంది? ఏమింట్రా అరుపులో? బయట ఎవరున్నారు? ఏం జరుగుతుంది? తలుపు తెరవండి. తలుపు తెరవరా? రాహుల్, ఏమిటి ఇదంతా? టీచర్ని భయపెడదామని. జాన్! సారీ టీచర్, ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. మీరు చాలా భయపడ్డారు కదా. సారీ టీచర్, సారీ. మాస్టర్ కూడా భయపడ్డారు. సంతోషం మాస్టర్, నాకు ఇది కావాల్సింది. మీ మనసులో ఉన్న భయం పోయింది కదా. ఆపు, నువ్వు మాట్లాడింది చాలు. 10 రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. అదే నీకు సరైన శిక్ష. ఒక్కసారి తన్ని క్షమించండి. నో ఎక్స్క్యూజ్. మీరందరూ క్లాస్కి వెళ్ళండి. పొమ్మంటున్నాను కదా. జాన్, నువ్వు చెప్పింది నిజమేనా? టీచర్ అలా చేసింది? నువ్వేం దిగులు పడద్దురా. మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం. వద్దు, నాకేం బాధ లేదు. సంతోషంగానే ఉన్నాను. నా మాస్టర్ని కాపాడగలిగాను. కేవలం సస్పెన్షనేగా, 10 రోజులు మాత్రమే. నేను ఈ సస్పెన్షన్ని డిస్మిస్గా మారుస్తాను. కాలేజీలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా. రాబిన్ మీద చేసావు కదా, రేపటి నుంచి ఎలా బతుకుతావో నేను చూస్తాను. కాలేజీలోనే కాదురా, ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను. అంతఃపురంలో భానుచందర్ మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు. కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వల్లను వినయ్ వలన అవుతుంది. అలా అని నా మనసు చెప్తుంది. రాదమ్మా. ఏంటండి? నిర్మలమ్మ అంతఃపురానికి రాబోతోందట. రానివ్వండి, రావద్దని చెప్పగలవా ఏంటి? ఇంకా వినయ్ బాబు కూడా వస్తున్నారా? బాబే ఆవిడ రావాలని పట్టుబడుతున్నాడట. ఒంటరిగా వెళుతున్నావు, నేను కూడా తోడు రానా? నువ్వు నీ పని చూసుకోరా. ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ్మా. సరే. నువ్వేం చేస్తున్నావురా? ఇప్పటివరకు మందే లేదనుకుంటా. రే 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 రే, నువ్వు నన్ను కెలకొద్దు. నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయవా. ఏమిట్రా ఇక్కడ? నిర్మలమ్మను చూసి 20 సంవత్సరాలు అయింది. వారిని వారి కొడుకుని చూడాలని వచ్చాను. వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? భానుచంద్ర గారిని చూడడం వీలు కాదు. నిర్మలమ్మ గారినైనా చూస్తే సంతోషంగా ఉంటుంది.
ఎలా ఉన్నారయ్యా? నేను బాగానే ఉన్నానమ్మా. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి. సరే మీరా పని చూడండి. ఏంటి రాధా, బాగున్నారా? నా పేరంతా గుర్తుంది మీకు. రండి, టీ తాగుదురా, రండి. బాబు, వెంటనే బయలుదేరతారా? ఇంకా నిర్ణయించుకోలేదు. అచ్చు వాళ్ళ నాన్నగారే అలాగే ఉన్నారు, అదే మొహం. అమ్మా, ఏమైందమ్మా? బాబు, అక్కడ అక్కడ రూమ్ లో అది ఉంది, అది అరుంధతి. బాబు వద్దు, జాగ్రత్త, వద్దు బాబు, వద్దు బాబు. ఎవరు? ఎవరది? నా పేరు సుధా. నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా. ఏంట్రా మరి ఇలా ఉంటారా? అసలు ఒక మచ్చొకటే తక్కువ. మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది. నాన్న గురించి అలా చెప్పటానికి నీకు సిగ్గుగా లేదు? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగబోతుంది. ఈ జాము రాత్రి. పోరా, నాకు నిద్రొస్తుంది. అచ్చో వాళ్ళ నాన్న పోలికలే. వినయ్, పూజలు పురస్కారాలు లేని ఇంటికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. అమ్మను తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, 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 అమ్మా. టీచర్, ఏమైంది టీచర్? ఏం కాలేదు. నేను అంతఃపురానికి బయలుదేరాను, కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? నిర్మలమ్మ డెత్కి మీరు ఎందుకు రాలేదా అని నేను ఆలోచిస్తున్నాను. అదే నాకు అయోమయంగా ఉంది, ఎందుకు రాలేదా అని. ఏమైంది టీచర్? నేను చెప్పటం వల్లే వినయ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావటం వల్లే కదా తను చనిపోయింది. ఎందుకు మీరు అలా ఆలోచిస్తారు? నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నాను, అందువల్లే. చక్రపాణి సాములు ఈ తావేదిన తనకి ఇచ్చి వెళ్ళారు. తను ఇది మర్చిపోయింది. ఈ పైన ఇది నీతోనే ఉండాలి. ఏమైనా నువ్వు ఒక్కడవో ఇక్కడ
బామ్మ బామ్మ మీరు ధైర్యంగా వెళ్ళండి, వీడికి తోడుగా మేమున్నాం కదా. సరే నాయనా. రాఘవన్నా, ఆ ఎవరు? వినయ్ బాబా? ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు? రండి బాబు, లోపలికి రండి. పర్వాలేదు. రాఘవన్నా కొట్టుకు వెళ్ళారు ఏవో వస్తువులు తేడానికి. ఏంటి బాబు, ఏదైనా విషయం ఉందా? అదేంటంటే ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండబోతున్నాం. వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని. ఏంటి బాబు అలా అడిగావు? ఆ మాత్రం నేను చేయనా ఏంటి? మీకే కదా నేను చేసి పంపిస్తా. మీకెందుక కష్టం? ఎందులో కష్టం ఏముంది? మీ అంతఃపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా మేము బతుకుతున్నాం. మీరు బయట వాళ్ళేం కాదు కదా. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరే. వినయ్ బాబు, ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. జోని అందరూ పిలుస్తాం. ఇతనికి బాగా ఆకలేస్తున్నట్టుంది. మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు. చేపల పులుసు రెడీ అవుతుంది, తిని వెళ్ళండి. వద్దు, కార్యాలయ్యేంత వరకు మేము లాంటివి తినకూడదు. నేను తినొచ్చు. నేనిక్కడే ఉండి చేపల పులుసుతో అన్నం తిన్నాకే వస్తాను. నువ్వు బయలుదేరు. లాగించేసి త్వరగా వచ్చేయి. బాబు లోపలికొచ్చి కూర్చో. చేపల పులుసు వాసన గుమ్మగుమ్మలాడుతోంది. తింటావుగా? ఖచ్చితంగా తినడానికే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తోంది. చేపల పులుసు కాదు, అదే అదే. ఓ అదే, దానంతట అదే వస్తున్నప్పుడు ఎలా వద్దాను? అయితే రండి. ఒక టార్చ్ లైట్ ఉంటే బాగుండేది. ఇది నా గుడిసే. ఒకవేళ నేనే తగలబెట్టేసుకుంటానేమో. ఆ ఇల్లు తగలబడిపోతే నేనెక్కడ పడుకోవాలో ఏమో. ఆరిపో ఆరిపోవే. ఏమిటిది ఆరిపోనంటుంది? కాలు, నా కాలు కాలింది. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇక్కడ తను పడుకున్నాడు, కనిపించట్లా? ఎవరి పిల్లోడు? వినయ్ బాబు ఫ్రెండ్ అంట. ఓ, ఆ క్రిస్టియన్ కుర్రోడా? ఇప్పుడే చేపల పులుసు తిన్నాడు, అది కాకుండా కళ్ళు కూడా తాగాడు. అర్థమైంది అర్థమైంది. మీకు తెలుసా ఇతని గురించి? ఇతనికి ఎవరూ లేరంట, తల్లిదండ్రులు కూడా లేరంట. నీకు తెలిసింది అంతే కదా. వీడికి అసలు పెళ్లి కాలేదన్న విషయం నీకు తెలుసా? రాధా, ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టొద్దు. మన ఇంట్లో కూడా పెళ్లిగానే ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకో. అబ్బో, భలే చెప్పావులే. నీకు ఆ ధ్యాస ఉందా అసలు? సరే, దాని గురించి వదిలేయ్. నేనిప్పుడు ఎక్కడ పడుకోవాలి? మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. నేను లోపలికి వెళ్ళి పడుకోవాలా? మీరు వెళ్ళండి. భగవంతుడా, దేవుడా, నేను ఇంట్లోనే పడుకోవాల్సినట్టుగా ఉంది. టైం అస్సలు తెలియలేదు. లోపల నిద్రపోయినట్టున్నారు.
ఏమైంది? టీచర్ మీరిక్కడ? బానే అడిగావు. ఇదే మా ఇల్లు. టీచర్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా? ఓ రారా. అయ్యో, మీకు నవ్వొస్తుందా? నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాను. అసలు ఆ పొగరుబో తాంబోతుకి నువ్వు తెగ నచ్చేసావనుకుంటా. ఏంటి టీచర్ అంత మాటనేశారు? కాలేజీలో కూడా నేను ఇష్టపడే ఒక పొగరుబో తాంబోతుంది కదా. మీరు చెప్పేది మాస్టర్ గురించే కదా? ప్రేమ ఆప్యాయతలు దొరకనప్పుడు కొందరు మనుషులు అంతే, అందరూ అన్నిటినీ కోల్పోతారు. కొన్ని సమయాల్లో నేను అలా అవ్వాల్సినోడిని, కానీ కాలేదు. ఎందుకో తెలుసా? స్నేహం కోసం. స్నేహం కావాలనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా బ్రతిమిలాడి వేడుకుంటాను. అవును టీచర్, మీకు నా మీద కోపం ఉందా? ఎందుకు? ఆ రోజు మాస్టర్ని కాపాడాను కదా. ఓ అదా, దాని గురించి మాట్లాడటానికి నిన్ను కలవాలనుకున్నాను నేను. ఓ, టీచర్ నన్ను చూడాలనుకున్నందుకే ఆ ఎద్దు నన్ను వెంబడించిందా? అరే చూసారా, వెలిగిపోతున్న మీ మొహం ఎలా వాడిపోయిందో. నేను జరిగిన విషయం గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడినా? వద్దు వద్దు, అది అలానే ఉన్నాయి. నాకు టీచరు మాస్టరు ఇద్దరూ ఒకటే. మీరిద్దరూ ఎప్పుడూ ఓడిపోకూడదు, కానీ మీకు మీరు పోటీ పడకూడదు. అవును టీచర్, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? లేదు, మా బాబాయ్తో. ఆయన నిద్రపోతున్నారు. ఇప్పుడు లేపొద్దులేండి, నేను వెళ్తున్నాను. ఇంకా 8 రోజులు అంతఃపురంలోనే ఉంటాను. ఆ నల్ల ఎద్దు నన్ను వెంబడించకపోయినా మీకోసం వస్తాను. ఇదిగో అమ్మగారిని మనసులో తలుచుకొని వేయి బాబు. రేయ్, నిన్నెక్కడికి వెళ్ళావురా? రాత్రంతా కనిపించలేదు. నిన్న రాత్రి స్వయంప్రభ టీచర్ ఇంటికి వెళ్ళాను. స్వయంప్రభ టీచర్ ఇంట్లోనా? అవునరా. నువ్వు తమాషా చేయట్లేదుగా? ఇందులో ఆటలాడడానికి ఏముంది? రాధమ్మ ఇంట్లో చేపల కూరతో అన్నం తిని ఆ తర్వాత మందు చేపల పులుసా? నన్ను కూడా తీసుకెళ్ళండుగా. రే ఏంట్రా సోలేసుకుని కూర్చున్నారు? మనకింకా టిఫిన్ రాలేదురా? రాలేదా? నేను వెళ్ళి అడగనా? ముందు వెళ్ళి స్నానం చేయరా. నిన్న అక్కడ ఏం గొడవ చేసావో వెళ్తేనే తెలుస్తుంది. నువ్వు కావాలంటే నాతో రా, రాధమ్మని పరిచయం చేస్తాను. నేను ఎప్పుడో రెడీరా. నేను నీతో రావచ్చా? అంతఃపురంలోకి వేరే వాళ్ళు వచ్చారు. నాకంటూ ఒక చిన్న ఇల్లుంది. నువ్వు అక్కడికొస్తే బాగుంటుంది. చూస్తారేట్రా, తీసుకురండి. వాడంతా వెళ్ళరా. నీ సంగతి తర్వాత చూసుకుంటా. యజమాను పారిపోండి. లేవకండి, పడుకోండి. ఏం లేదు, దేవుడి దయ వల్ల నాకు పెద్దగా ఏం దెబ్బలు తగలేదు.
మా పిన్ని దగ్గర నేను వేడుకుంటే నాకు ఇంత త్వరగా తోడు దొరుకుతాడని అనుకోలేదు. హే, ఏమైంది? ఏ లేదు. ఓరి నాయనో, ఛ! ఈ అంతఃపురం మొత్తం చూడాలంటే ఆటోలోనే తిరగాలేమో. ఈ అవతారంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు. టీచర్, మీరు స్నానం చేస్తున్నారా? అందుకేనా నేను అంత గట్టిగా అరుస్తున్నా ఉలుకు పలుకు లేదు. నువ్వు కూర్చో, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. ఏదేమైనా మీరు ఇలా చేస్తుండకూడదు. ఈ ఇంటి గురించి అంటున్నారు. మీ బాబాయ్ ఎక్కడా? మీరొక్కరే ఇంట్లో ఎలా ఉంటున్నారు? కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఈ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడే అనుకోండి, తిరిగి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అలా అంటున్నావు? తిరిగి వెళ్ళడానికి దారి తెలియాలిగా. వెళ్ళిపోయావా? మళ్ళీ వస్తావుగా? జో, 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 జో పైకి రా. ఇలాంటి అందమైన కొలను కనిపిస్తే నాకు వెంటనే ఈత కొట్టాలనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేసే జ్వరం రాదా? వస్తుంది, కానీ నాకు జ్వరం వస్తే చూసుకునే బాధ్యత మీదే. నన్ను చూసుకోవాల్సింది మీరే. ఏంటిక్కడ? ఏం లేదు, నాకు అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా కులదైవం గుడి కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏదో ఆషాఢానికి అమావాస్యకి ఇక్కడ పూజ జరుగుతుంది. రోజు దగ్గరుండి చూసుకోవడానికి ఎవరు లేరుగా. నాకు చేయాలనే ఉంది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ముందు నా చదువు అవ్వాలి. ఎల్లుండి నుంచి నాకు కాలేజ్ ఉంది. అయితే ఈ అంతాపురం గ్రామం గుర్తుకు మాత్రమే ఉంటుందా? మీ జ్ఞాపకాల్లో అప్పుడు నేను కూడా గుర్తుంటానా? నాలో ఎన్నో రూపాలు లేవు. ఎవ్వరు అడ్డొచ్చినా నువ్వు నాతోనే ఉంటావు ఈ జీవితాంతం. నా కోరిక కూడా అదే. మీ నాన్నగారు మా పిన్నితో ఇలాగే చెప్పారటగా. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మా పిన్ని చేసిన ధైర్యమే నేను కూడా చేస్తాను. హే, అలా మాట్లాడొద్దు. ఇది నేను నీకు ఇస్తున్న మాట. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. ఇలా రారా. ఏంట్రా?
ఒకడెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఎక్కడికి? అది నువ్వే అడుగు. రే వస్తున్నాడు. ఎక్కడికి రా బయలుదేరా? అది పెళ్లి కొడుకులాగా. పెళ్లి కొడుకులా ఉన్నానన్నందుకు థ్యాంక్స్. ఓ నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరికి కళ్ళు వేయడానికి ఎంత రాత్రిపూట వెళ్తున్నావు? అదంతా నేను వచ్చాక చెప్తాను పిల్లలు. అది సరే గాని నిన్నెవ్వరు ఇప్పుడు ఆపరు. కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు వెళ్ళు. చెప్తాను. ఈరోజు స్వయం ప్రభా టీచర్ ఈ జాన్కి డిన్నర్ ఇవ్వబోతోంది. ఒక రహస్యాన్ని ఆడవాళ్ళు మనసులో దాచుకున్నట్టు మగవాళ్ళు దాచుకోలేరు. నువ్వు ఈ రహస్యాన్ని బయట చెప్పావనుకో, నేనొక నీడలా నిన్ను వెంబడిస్తూ ఉంటాను.